సెల్ ఫోన్ కంపెనీ నెట్వర్క్లు ఏం చేసి అంటే రాత్రి 10 దాటిన కాడ నుండి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ కాల్స్ పెట్టారు. తెలుసా మీకు? అన్లిమిటెడ్ కాల్స్ అంటే ఇది వరకు మనం ఫోన్ మాట్లాడినప్పుడు ఇప్పుడంటే నెలకోసారి మన దగ్గర లాగేసి మీరు ఎంతసేపు మాట్లాడుకోండి అంటున్నారు. ఇదివరకు ఏం చేసేవారంటే మనం రీఛార్జ్ చేసుకున్న దానిలో కట్ అవుతూ ఉండేది. మనం మాట్లాడిన దానికి రూపాయో రూపాయన్నరో ₹2 కట్ అవుతూ ఉండేది. కానీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిమిషానికి పావళయ్యే కట్ అయ్యేది. 2 దుబాయ్ నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి దుబాయ్కి కానీ చేసినప్పుడు టారిఫ్లు వేరేగా ఉండేవి. ఎందుకో తెలుసా? రాత్రి సమయాల్లో నెట్వర్క్ అంత బిజీగా ఉండదు. రాత్రి సమయాల్లో నెట్వర్క్ అంత బిజీగా ఉండదు. ఎందుకంటే అందరూ కూడా మంచి గుర్రక పట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ ఎవరైతే ఫోన్ అవసరం ఉందో వాళ్ళు మట్టుకు ఏం చేస్తారంటే ఆ టైం వరకు మేల్కొని ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. దేవుని స్తోత్రం. చాలా మంది పడుకున్నారు. ఈ ఊర్లోనే చాలా మంది పడుకున్నారు. మన చర్చ్ వాళ్ళే చాలా మంది పడుకున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గర కనెక్షన్ ఫ్రీయే కాదా మనకు? ఇప్పుడు దేవుడు అంట అక్కడి నుండి చూస్తున్నాడంట మనం చేసే పాటలు కానీ ఆరాధన కానీ దేవుడు మైమర్చిపోతున్నాడంట అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ సమయం నీది, ఈ సమయం నీది. దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో కార్యాలు చేయడానికి నేను ఇక్కడ నిలబెట్టాడు. పక్కోళ్ళకి చెప్పండి, దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో కార్యాలు చేయడానికే నేను ఇక్కడ నిలబెట్టాడు. ఎందరికో లేని ధన్యత ఈరోజు మనం కూర్చుని ఇక్కడ ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తున్నాం. ఎంతమంది నీరసపడ్డారు చెప్పండి? అదే ఆయన స్తుతిలో ఉన్న శక్తి. స్తుతిలో ఉన్న శక్తి అదే. దావీదు ఆ అనుభవంతో ఏమంటాడంటే మొదటి సంకీర్తన 2వ చరణములు అంటాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పాడు? దివారాత్రం అంటే అమ్మా మీరు భోజనం చేసిన తర్వాత, మీరు టిఫిన్ చేసిన తర్వాత, లేదంటే మీరు పడుకునే ముందు, లేదా మీరు బయటికి వెళ్ళే ముందు అన్నాడా? ఏమన్నాడు? డే అండ్ నైట్. డే అండ్ నైట్, పగలు రాత్రి కూడా మనం ఏం చేయాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానించి దానిలో మనము ఆనందించాలంట. దేవునికి స్తోత్రం. అంటే పగలు కాదు, రాత్రే కాదు, రాత్రి పగలు కూడా మనం ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలంట. ఈ మిడ్ నైట్లో మనం చేస్తుంది అదే. ఈ మిడ్ నైట్లో మనం ఇప్పుడు వరకు ప్రభుని స్తుతించాం, ప్రభుని ఆరాధించాం, ప్రభు ఎంతగానో మహిమనొందాడు. ఈ సమయంలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. దావీదు ఆ అనుభవమే, మన కీర్తన గ్రంథాలను ధ్యానం చేసుకున్నాం కదా, ఈ అనుభవమే. ఏ అనుభవం అంటే ఆ వాక్యాన్ని ధ్యానించినటువంటి అనుభవమే తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, తను నమ్ముకున్న వారే తనకి వెన్నుపోటు పొడిచినప్పుడు కానీ, తన కుటుంబమే, తన కుమారుడే తన తరుగుతున్నప్పుడు కానీ, తను నమ్ముకున్న వారే తనను చంపడానికి ప్రోత్సహించినప్పుడు కానీ అతడు ధైర్యంగా నిలబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యమే అతనిని బలపరిచింది అక్కడ. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో. అది మనం ఎక్కడి వరకు అంటే పాడేయడం వరకు కదా. బై ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, బై ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మనం ఏం చేస్తాం తెలుసా? బాధగా ఉందండి అని బైబిల్ పక్కెట్టేస్తాం. బలహీనంగా ఉన్నానండి, బైబిల్ పక్కెట్టేస్తాం. దేని ప్రాధాన్యత ఇస్తాం అంటే బలహీనంగా ఉన్నామని చూపించడానికి పడుకోవాలా, నీరసంగా ఉన్నామనడానికి మొహం నీరసంగా పెట్టుకుని మనం తలకాయంతో చెయ్యెట్టుకోవాలి. కానీ ఆ బలహీనతలో కూడా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఖచ్చితంగా దేవుని శక్తి మనలో నింపబడి మన జీవితంలోనికి ఆనందం వస్తుందంట.
దేవుని వాక్కున్న శక్తి అదే. అందుకనే దావీదు భక్తుడు అనుభవంతో అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఇప్పుడు చెప్పండి, పగలు రాత్రనక, రాత్రనక పగలనక దివారాత్రములు ధ్యానించు వారికి ఇచ్చిన దేవుడు ధన్యత ఏంటంట? ధన్యులము మనము. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ధన్యురాలు అని, నువ్వు ధన్యుడు అని ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి. ఎందుకని? రాత్రి అర్ధరాత్రి కూడా మనం ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప అద్భుతాలను చేస్తుంది. దేవుని వాక్యము మన జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలను జరిగిస్తుంది. ఆరాధన ఎంత శక్తివంతమైనదో దేవుని వాక్కు అంతకంటే శక్తిమైనది. ఎందుకంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు వచ్చేసాడు. ఆ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే అద్భుతాలు మాత్రమే చేస్తాడు ఆయన. మనం ఏంటంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నాం, దేవుణ్ణి పరిపూర్ణంగా మనం విశ్వసించలేకపోతున్నాం. చెరుకు బళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? చెరుకు బళ్ళు ఎడ్ల బళ్ళ మీద వెళ్ళేవారు, చూసారా మీరు? ఎడ్ల బళ్ళ మీద మేము రాత్రి టైంలో వెళ్తూ ఉండి షుగర్ ఫ్యాక్టరీకి. రాత్రి టైంలో చెరుకు బళ్ళ మీద రైతు ఏం చేసేవాడంటే, ఆ చెరుకు కొట్టిన తర్వాత ఎడ్ల బండి యజమాని ఏం చేసేవాడంటే ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్ళిపోయేవాడు. అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ రైతు పడుకునేవాడండి. ఆ రైతు ఆ ఎదర కాము ఉంటుంది కదా, దాని మీద పడుకునేవాడు. మేము చాలా మందిని చూసేవాళ్ళం. రాత్రి నుంచి తెల్లవారుజాము టైంలో రైతు పడుకునేవాడు, ఎడ్ల మట్టుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండి మేము అనుకునేవాళ్ళం, ఇటుకు రోడ్డు ఎలా తెలుస్తుంది అని అనుకునేవాళ్ళం. రైతు పడుకుని ఉండేవాడు, ఎడ్లు మట్టుకు దాని దారిని ఎక్కడికి వెళ్తాయంటారు? అవి నేరుగా రైతింటికే వెళతాయి. ఎందుకో తెలుసా? రైతు దానికి నేర్పించాడు. గాడిద తెలుసా? గాడిది గంత కడతారు. గాడిది గంత కట్టి దాని మీద బరువు మోసి తీసుకెళ్తారు. ఆ బరువు దించేసిన తర్వాత ఆ యజమాని ఏం చేస్తాడంటే దాని మీద కూర్చుంటాడు. అది గంత కట్టినా సరే అది ఎక్కడికి తీసుకొస్తా తెలుసా? నేరుగా ఆ యజమాని ఇంటికే తీసుకొస్తుంది. ఎందుకు చెప్పానంటే దేవుని బిడ్డలు మనము, దేవుడు సృజించినటువంటి వారం మనము, దేవుడు ప్రేమిస్తున్నటువంటి వారము, దేవుడు గొప్ప ఉద్దేశముతో మనల్ని రూపొందించుకున్నాడు. ఇప్పుడు మనము కళ్ళు మూసుకున్న ఎక్కడికి రావాలా? వెళ్ళకపోతే ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి. ఒక్కసారి ఆ ఎడ్ల బండి త్రోవ తప్పిందంటే ఏమవుద్ది? గాడిది త్రోవ తప్పిందంటే ఏమవుద్ది? దేవుడు వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, బిలామును తీసుకెళ్తున్నటువంటి గాడిద ఆగిపోతే తన్నుతున్నాడంట, కొడుతున్నాడంట. తిరిగి అందంట, బుద్ధి లేదేట్రా, ఎదురుగుండా చూడు ఎవరున్నారో అందంట. మనిషికి గాడిద చేత కూడా దేవుడు బుద్ధి చెప్పించాడు. దేవుడు సృష్టిని సృజించినప్పుడు అంతా శూన్యమే కదా, అంతా శూన్యమై ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చీకటిగా ఉంది కదా, వెలుగు కలుగు అన్నాడు. ఇప్పుడు ఎవరన్నట్టు మాట? చీకటి ఎంద మాట. అక్కడ ఎవరన్నారు? చీకటి ఎందే. చీకటిలోంచి వెలుగు కలగగానే చీకటిలోంచి వెలుగు స్పెషల్ ఒక సెపరేట్ అయిందంట. చీకటి మాట ఉంది, చీకటిలోంచి వెలుగు బయటకు వచ్చింది. దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడు. అలాగే జలాల్ని వేరవునుగా కన్నాడు. కింద జలాలు పై జలాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇలా సెపరేట్ చేశారు. ఇప్పుడు ఏమన్నాయి మాట? జలాలు దేవుడు మాట ఉన్నాయి. 3 ఈ జలాలన్నీ ఒక పక్కన వెళ్ళిపోను కాక 6 నెలలు వచ్చింది కాక అన్నాడు. ఇప్పుడు ఎవరున్నాయి మాట? జలాలు ఉన్నాయి, 6 నెలలు అయింది. దేవుని స్తోత్రం. 4వ రోజున ఈ సృష్టిలో జలచరాలు వచ్చిన గాక, అలాగే ఆ సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చిన గాక అన్నాడు. ఎవరన్నారు మాట? ఇప్పుడు చెప్పండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మిగిలిన ప్లానెట్స్ ఇవన్నీ దేవునికి లోబడ్డాయా లేదా? 5వ రోజున జలచరాలు, మొక్కలు, చెట్లు, మొత్తం ఎన్ని ఫలాలు ఇవన్నీ వచ్చిన గాక అన్నాడు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టిలోంచి వచ్చినాయి. అంటే దేవుని మాటల్లో ఉన్నటువంటి శక్తి చేత అవన్నీ కూడా బయటకు వచ్చి మాట ఉన్నాయంట. అటువంటిది
ఆయన స్వహస్తాలతో చేసినటువంటి మానవుడు దేవుని మాటను వినలేకపోతున్నాడు. ఆయన స్వహస్తాలతో ప్రేమ చొప్పున తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరుడు ఈరోజు దేవునితో కలిసి బ్రతకలేకపోతున్నాడు. దేవునితో కలిస్తే, దేవుని సహాయాన్ని కోరుకుంటే, దేవునితో మనం గడపగలిగితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అక్కడ హల్లెలూయా. దేవుడు కూడా అనుకుంటాడంట, మనం ఎప్పుడు వస్తామో ఆయన దగ్గర సహాయం కోరడానికి అనుకుంటాడంట. వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడంట దేవుడు. మనం ఎలా వస్తాం తెలుసా? ఏటీఎం కార్డు, ఇదిగో ప్రభా నాకు అవసరత ఇచ్చేయి అని వెళ్ళిపోతాం. రేపు పొద్దుడికి అలా అవసరం మన వెనకాల వచ్చేయాల. ఆయన అలా కాదంట, మనం ఆయనతో కలుసుకుని ఉంటే ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడంట. ఈరోజు ఈ ఆల్ నైట్ ప్రేయర్ ప్రత్యేకత ఏంటంటే, ఖచ్చితంగా మనం ఏదైతే పొందుకోకుండా అడ్డుపడుతున్నాయో ఆ అడ్డుగోడలు కూలిపోవాలంతే. ఈరోజు మనం చేసే సంఘ ప్రార్థన పునాదులతో సహా ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా పోవాలా. ఆమేన్. ఇందాక చెప్పాను కదా, యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. ఆ ఎముక, అదే ఆ తుంటె ఎముక కూడా ఇరిగింది, అయినప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. మొత్తం మీద దేనికోసం పోరాడాడంటే ఆశీర్వాదం కోసం పోరాడాడు. హల్లెలూయా. ఈ ఆల్ నైట్ ప్రేయర్ మన జీవితంలో ఏం తీసుకొస్తుంది అంటే, మొట్టమొదటిగా మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం అడగాలి, ప్రభా ఇదిగో నన్ను ఏ ఉద్దేశంతో అయితే రూపొందించావో, నన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునుపు ఏ ఆశీర్వాదాలు నా కోసమైతే నువ్వు సిద్ధపరిచావో, నువ్వు వాగ్దానం చేస్తున్నావు. అబ్రహాము ఆశీర్వాదానికి వారసురాలని అంటున్నా కదా. యేసు నామములో వాటిని అడ్డుకుంటున్న ప్రతి అడ్డంకులు కూలగొడుతున్నానని ఈరోజు మనం ప్రార్థించాలి. ఆశీర్వాదం, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన మన జీవితంలో ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనపోయెను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. ఏ సందర్భంలో చేస్తున్నాడనంటే, సమూయేలు అభిషేకించబడినటువంటి ప్రవక్త, సమూయేలు అభిషేకించబడినటువంటి దైవజనుడు. దేవుడు రాజుగా ఎన్నుకోవాలని, ఇజ్రాయేలులకు రాజుగా ఎన్నిక చేయాలని సౌలుని ఎవరు ప్రపోజ్ చేస్తారంటే సమూయేలు ప్రవక్త ప్రపోజ్ చేస్తాడు. దేవుడు అంటాడు, సరే వెళ్ళి అభిషేకించి అన్నప్పుడు ఇజ్రాయేలులో మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని అభిషేకించింది ఎవరంటే సమూయేలు ప్రవక్తే. అయితే ఈ సమూయేలు ఏం చేస్తాడంటే, అభిషేకాన్ని, దేవుని ప్రణాళికని, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా తన స్వచిత్తాన్ని బట్టి పరిపాలిస్తూ ఉంటాడు. అంటే తన ఇష్టపూర్వకంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఎవరిని? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని. దానికి సమూయేలు గారికి కోపం వస్తుంది. ఇదిగో నేను ఎన్నిక చేసిన వాడు, దేవుని చిత్తాన్ని బట్టి అభిషేకించబడిన వాడు, ఇజ్రాయేలు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకి మొట్టమొదటిగా రాజుగా, దేవుని ప్రేమించే ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సినటువంటి సౌలు రాజు వారినే హింసిస్తున్నాడు, లోక సంబంధంగా పరిపాలిస్తున్నాడు. తన ఇష్టం చొప్పున, దేవుని ఉద్దేశం కాకుండా తన ఆలోచన చెప్పిన పరిపాలిస్తున్నాడు అనుకుని అతడు బాధపడుతూ ఏం చేస్తాడంటే, రాత్రి అంతా కోపావేశముతో చేశాడంట. రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. రాత్రంతా అంటే అర్థం ఏంటి? ఆల్ నైట్, సంపూర్ణ రాత్రి. ఎందుకు చెప్పానంటే ఈ మాట, మన మీద వ్యతిరేక పన్నాగాలు పన్నేవాళ్ళు ఉంటారు. మన బిడ్డలు ఎంత చెప్పిన మాట విననొల్లని వారిగానే ఉంటారు. వాళ్ళ జీవితంలో మార్పు లేకుండా వీళ్ళు ఇంకా పనికి రారండి అని మనం అనేస్తూ ఉంటాం చూడండి. అటువంటి వాళ్ళ మీద మనకేమొస్తుంది? కోపం వస్తుంది.
కానీ అటువంటి వారి కోసం ఏం చేయాలో తెలుసా? ఇటువంటి ఆల్ నైట్ ప్రేయర్లో వారి కోసం ప్రార్థించాలి. మన గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, మన గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మన గురించి వ్యతిరేక పన్నాగాలు ఎవరైతే పన్నుతున్నారో, ఎవరైతే మన దేవునికి లోబడతలేదో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని బట్టి కాకుండా తమ స్వచిత్తాలను బట్టి నడుచుకుంటున్నారో, అటువంటి వారి కోసం ఈ ఆల్ నైట్ ప్రేయర్ ఏం చేస్తుంది అంటే వారి జీవితంలో గొప్ప విడుదలనిస్తుంది. ఇక్కడ సౌలు గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సౌలు దురాత్మల చేత పట్టబడతాడు. అందుకని అంటాడు, సౌలు దగ్గరికి ఎవరు పంపారు? దురాత్మనే, దేవుడే పంపిస్తాడు. సౌలుని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. సౌలుని అనేక సార్లు దావీదు కూడా చంపడానికి అవకాశాలు కల్పిస్తాడు. ఎందుకో తెలుసా? సౌలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని బట్టి. ఇక్కడ ప్రవక్త, అభిషేకించబడినటువంటి ప్రవక్త ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు సౌలును బట్టి. అందుచేతనే సౌలు అవగానే దావీదును మరలా దేవుడు ఎలా చేసి దావీదును రాజుగా అభిషేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, త్వరగా చూద్దాం. మూడోది ఎవరంటే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి అతడు నేల నుండి లేవనెత్తుడికి వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండాను. ఇక్కడ చూడండి, దావీదు బెత్షెబతో పాపం చేస్తాడు. ఆ బెత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదుకు ఒక కొడుకు పుడతాడు. చిన్న వయసు, 5-6 సంవత్సరాల వయసు. ఆ కుర్రాడు దావీదుకి బెత్షెబకు పుట్టినటువంటి కుర్రాడు జబ్బు చేసి పడక మీద ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు పగల, ఎప్పుడు గంట, రాత్రంతయు. హల్లెలూయా. ఆల్ నైట్, సంపూర్ణ రాత్రంతా కూడా తన బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ఒక విషయం ఆలోచన చేయండి. మనం అనుకుంటాం, నాకు ఆశ ఉందండి, ఆ ఆశను బట్టి నేను ఆల్ నైట్ ప్రేయర్లో ప్రేయర్ చేశానండి, కానీ దేవుడు దాన్ని జరగనివ్వలేదండి. ఈ ఆల్ నైట్ ప్రేయర్ దేనికి ఉపయోగపడుతుందంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ ప్రణాళికలు అయితే కలిగి ఉన్నామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ ఆశలను అయితే కలిగి ఉన్నామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ ఆలోచనలు అయితే కలిగి ఉంటున్నామో వాటిని కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. దావీదు బెత్షెబతో పాపం చేయడం అది దేవుని చిత్తమో కాదు. కానీ గర్భం ధరించి బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డ జబ్బు చేసినప్పుడు దావీదు రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాడు. వచ్చి లేపుతున్నారంటే లేవలేదు. ఆ కిందకి వెళ్ళి చదివితే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు వచ్చి అక్కడ ఏం చేస్తాడంటే చక్కగా భోజనం చేసి నిమ్మళం అవుతాడు అక్కడ. అంటే దావీదు ఏమనాలి అక్కడ? ఏం ప్రభా, నేను ఆల్ నైట్ ప్రేయర్ చేసినా నీ మనసు కరగలేదా అనా? కానీ దావీదు గ్రహించుకున్నాడు, ఇది దేవుని చిత్తమైనది కాదు. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా నడుచుకున్నా, ఆలోచించినా, ప్రణాళిక కలిగి ఉన్నా అవి కూడా కొట్టివేయబడతాయి. 4వది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యంలో జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టక పోయాను. ఇక్కడ ఎవరంటే రాజు? దానియేలుకి శిక్ష చేసినప్పుడు ఎవరు రాజు? దర్యావేషు. ఇక్కడ కనిపించే రాజు ఎవరంటే దర్యావేషు రాజు. దావీదు ప్రార్థన యెరూషలేము తట్టు తన కిటికీని తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకుని తీసుకొచ్చి ఎక్కడేశారు? సింహాల బోన్లు వేస్తారు. సింహాల బోన్లు వేసినప్పుడు దర్యావేషు రాజుకి కలవరపడిపోతున్నాడు. అయ్యో నా స్నేహితుడిని సింహాల బోన్లు ఏం చేశానే, ఏమైపోతాడో, చచ్చిపోతాడేమనంట. ఈ దర్యావేషు రాజు ఏం చేశాడు తెలుసా? చూడండి ఏం చేశాడు అక్కడ. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి, హల్లెలూయా, ఏం చేశాడు? రాత్రి అంతా
ఉపవాసం ఉన్నాడు. ఇంకేమీ లేవు, ఆగండి నేను ఉపవాసం ఉన్నానని రాజనగర్లోకి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అనుకోవచ్చు మనం. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు తెల్లారుతుందని లేచాడు, కలవరపాటుతో నిద్ర పడతలేదు, ఉపవాసం ఉన్నాడు. వెంటనే తెల్లవారుతుందనగానే లేచి వచ్చి సింహాల భూమిలోకి వచ్చి అప్పుడు అంటున్నాడు కదా, నీ దేవుడే గొప్ప దేవుడు, నీ దేవుడే నా దేవుడు, దానియేలు దేవుడే మనం అందరం కూడా సేవించాలనే ఆజ్ఞను జారీ చేస్తాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఆల్ నైట్ ప్రేయర్ ఒక వ్యక్తిని సింహాల బోన్లో సింహాల నుండి కాపాడమే కాదు, ఆ ఆల్ నైట్ ప్రేయర్ జాతికొనాల ఒక రాజు హృదయాన్ని కరిగించి నిజమైన దేవుణ్ణి ఎరగడానికి కారణమైంది. ఆల్ నైట్ ప్రేయర్ ఒక రాజు హృదయాన్ని కరిగించి నిజమైన దేవుణ్ణి ఎరగడమే కాదు, అతని రాజ్యం అంతా కూడా దేవుణ్ణి ఎరగడానికి కారణమైనది. ఈ ఆల్ నైట్ ప్రేయర్ మన కుటుంబాలే కాదు, ఈ ఆల్ నైట్ ప్రేయర్ మన గ్రామమే కాదు, మన ప్రాంతాలన్నీ కూడా నిజ దేవుణ్ణి ఎరగడానికి కారణం అవ్వాలి. చివరిగా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాను. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు వాడికైనా తెలుసా, పగలంతా దేవుని రాజ్య సువార్తను బోధించడం, అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం. చీకటి పడిగానే ఏం చేసేవాడైనా ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళేవాడైనా అంటే ఆయన ప్రార్థన చేయాలంటారా? తండ్రితో సహవాసము చేయడానికి. మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆదివారాలు ఎలా ఉంటుందో తెలుసా? మనం పాటలు పాడుతున్నారా, సర్లే ఆరాధన టైంకి అందరూ కళ్ళు మూసుకున్నాక వెళ్దాం అనుకుంటాం. లేదంటే మనం పాటలు అవుతుండగా వాళ్ళు పాడుతున్నారు కదా వెళ్దాం, 3వ పాటకి వెళ్దాం, 4వ పాటకి వెళ్దాం అనుకుంటాం. కొంతమంది అయితే వాక్యం టైంకి వెళ్దాం అనుకుంటాం, కొంతమంది అయితే కాన్కేజీ టైంకి వెళ్దాం అనుకుంటాం. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ సంఘ సహవాసం ఎవరితో కూర్చున్నారు? ఇప్పుడు ఆయన సన్నిధిలో కూర్చున్నారు మీరు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చున్నారు. మీకు విషయం తెలుసా? ఇక్కడ కూర్చున్న మన మధ్యనే కాదు, ఆన్లైన్లో చూస్తున్నారు చూడండి, ఆన్లైన్లో కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా ఈ సన్నిధి ఉంది ఇక్కడ. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా మన సహవాసంలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా మన సహవాసంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సహవాసంలో ఈ ప్రభుని ఎవరైతే స్తుతిస్తున్నామో, ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తున్నామో, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నామంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఆఫీసుల్లో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడున్న సన్నిధి వాళ్ళ మీద కూడా ఉంది. అక్కడ ఆయన సన్నిధి ఉన్నది కాబట్టే మనం ఎంతసేపు కూర్చున్నా టైం తెలియలేదు. ఆయన సన్నిధులు ఏముంటాయంటే నిత్య సుఖములు కలవు. యేసయ్య రాత్రి కాలంలో వెళ్ళాడంటే కారణం ప్రార్థన చేసి ఆయన దగ్గర సహాయం కోరడానికే కాదు, తండ్రితో ఆ సహవాసాన్ని కలిగి ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయి పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వేరే కాపురాలు ఎట్టేసి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఇంట్లో దెబ్బలాడి, తల్లిదండ్రుల మీద దెబ్బలాడి, లేదంటే వాళ్ళ ముఖాలు చూపించకుండా అటు ముఖం తిప్పుకొని ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు ఎదురవుతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమో మాకు తెలియదు అంటారా? అలా కాకుండా వీళ్ళందరూ కలిసి ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఎందుకు? ఒకవేళ యేసయ్య అలాగ అనుకున్నాడు అనుకోండి, ఆయన దైవ మానవుడే కదా, ఆయన కూడా శక్తివంతుడే కదా. తండ్రి ఏ మహిమను కలిగి ఉన్నాడో ఆయన ఆ మహిమను కలిగి ఉన్నాడు. ఆయన ఏ మహిమను కలిగి ఉన్నాడో ఆ మహిమను మనకి ఇస్తానన్నాడు ఆయన. తండ్రి ఏ మహిమను కలిగి ఉన్నాడో కుమారుడు ఆ మహిమని కలిగి ఉన్నాడు, కుమారుడు ఏ మహిమని కలిగి ఉన్నాడో మనకు కూడా ఆ మహిమను ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు తండ్రి మహిమతో పని లేకుండా కుమారుడే నేను అద్భుతాలు చేసేయగలను తండ్రితో సంబంధం లేకుండా ఉంటే అది తండ్రికి మహిమ అంటారా? అందుకనే కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తారు, ఆ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి ప్రభా ఏళ్ళ చేసిన పాపమా, ఏళ్ళ పెదలు చేసిన పాపం అంటే ఇది కేవలం నా తండ్రి మహిమ కొరకే అంటాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య ఎక్కడైనా ఆయన పరిచర్లో 3.5 సంవత్సరాల పరిచర్లో ఆయన వాడే పదము ఎక్కువగా ఏంటంటే తెలుసా? ఇది నా తండ్రికి మహిమ కొరకే. ఆయన జీవన విధానం కానీ, ఆయన బోధ కానీ, ఆయన చేసే అద్భుతాలు కానీ ఎన్నిటి ద్వారా ఎవరు మహిమ పొందాలని కోరుకున్నాడు తెలుసా? తండ్రి మహిమ పొందాలని కోరుకున్నాడు ఆయన. ఆ సహవాసం కొరకు ప్రతిరోజు వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా.
ఈరోజు మనం ఎందుకు చెప్పినా తెలుసా? మొట్టమొదటిగా ఎడ్లు బండిని గాడిద ఎందుకు చెప్పినా తెలుసా? నిజంగా మన తండ్రి ఆయన అయితే మన కళ్ళు మూసుకున్నా ఇక్కడికి రావాలా, మన కళ్ళు మూసుకున్నా ఇక్కడికి రావాలా. మనం అర్ధరాత్రి అయినా ఇక్కడికి రావాలి, అవసరతలు ఉన్నా ఇక్కడికి రావాలి, అవసరం లేకపోయినా ఇక్కడికి రావాలి. ఎందుకని? నేను నా తండ్రితో సహవాసం చేయాలా, నా తండ్రితో మాట్లాడుకోవాలి కొద్దిసేపు, నా తండ్రితో కొంచెం పాటల ద్వారా ఆయన గొప్పతనాన్ని వివరించాలి, కొద్దిసేపు ఆరాధించాలి. మనము ఆయన బిడ్డలమైతే మనము కూడా యేసయ్యలాగే ఆ సహవాసాన్ని కలిగి ఉంటాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు అద్భుతాలు పొందుకోవాలంటే, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు విడుదల పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విడిచిపెట్టి ఆయన సహవాస కొరకు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాన్ని కొందనాలు ప్రభు, ఎంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆల్ నైట్ ప్రేయర్స్ బైబిల్లో నన్ను వారు చేసినటువంటి ప్రేయర్స్ వలన ఆ రాత్రికాల ప్రార్థనలో నువ్వు ఏ అద్భుతాలను జరిగించావో, ఏ కారణాల చేత ఆల్ నైట్లు చేస్తే వారి జీవితంలో ఫలితాలను ఇచ్చావో ప్రభా, ఈరోజు ఆ సహవాసంలో మేము ఉన్నాం. మా జీవితంలో కూడా నువ్వు ప్రణాళికను బట్టే ఇక్కడ ఈరోజు ఈ దినాన్ని నిర్ణయించావు ప్రభా. ఈరోజు మేము నీ సన్నిధిలో పేతురుని ఉదాహరణగా తీసుకున్నాం. పేతురు 3.5 సంవత్సరాలు నీతో జీవించిన వాడే, కానీ చివరి గడియలో నీకు దూరం అవగానే అపవాది అతనిలో ప్రవేశించి అతడు నీకు దూరం అయిపోతున్నాడు. అపహాసకుల మధ్యన కూర్చుంటూ ఉన్నాడు, సుఖాలను కోరుకుంటూ ఉన్నాడు. నాయన నువ్వంటే ఎవరో తెలియదనే స్థితికి వెళ్ళిపోయాడు. మేము కూడా అదే స్థితిలో ఉంటున్నాం. లోకంలో వెంబడిస్తూ ఉన్నాం, లోకాశల వైపు పరుగులు పెడుతూ ఉన్నాం, లోక స్నేహాల వైపు నానా అపహాసకుల వైపు మేము పరుగులు పెడుతూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని కూడా క్షమించండి. నీ సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. పేతురులాగా మేము దూరం అయిపోతే దుష్టుడు మమ్మల్ని ఎలా తరుగుతాడో మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు లోబడేవారిగా అనుదినము నీ సహవాసంలోను నీ సన్నిధిలోను మేము ఎల్లప్పుడూ నీకు నేను ఇష్టకరమైన రీతిలో మేము జీవించే కృప మా అందరికీ నేను దయచేయమని పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మేము చేయబోతున్న విజ్ఞాపనలు కూడా తండ్రి మీరు ఆలకించి విడుదలనిచ్చి నెరవేర్పులను తీసుకురమ్మని విన్న వాక్యమును బట్టి తండ్రి మా జీవితాల్లో తండ్రి ఒక నూతనమైనటువంటి విశ్వాసంలో, నూతనమైనటువంటి ఆత్మతో, నూతన అభిషేకంతో మేము నింపబడి జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.